యూరోపియన్ యూనియన్కు చెందిన యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ అసైలం విడుదల చేసిన తాజా కంట్రీ రిపోర్ట్లో పాకిస్తాన్లో భద్రతా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని పేర్కొంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉగ్రవాద దాడులు, ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాలలో హింస పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో అధికార కూటమి అధికారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అరెస్టులు, న్యాయపరమైన కేసులు, రాజకీయ పరిమితులు కొనసాగుతున్నాయని పేర్కొంది. దీంతో దేశంలోని రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారినట్లు నివేదికలు విశ్లేషించారు. ఈ నివేదిక వెలువడిన తర్వాత అంతర్జాతీయ మీడియాలో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం సైన్యాధిపతి ఆసిం మున్నీర్ నాయకత్వంపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఈ నివేదిక ఇద్దరిపై వ్యక్తిగత ఆరోపణలు చేసినట్లు అధికారికంగా పేర్కొనలేదు. ప్రధానంగా పాకిస్తాన్లోని పాలన, భద్రత, రాజకీయ పరిస్థితులపై సమగ్ర అంచనాను మాత్రమే అందించింది. పాకిస్తాన్కు యూరోపియన్ యూనియన్ అత్యంత కీలక వాణిజ్య భాగస్వామ్యాల్లో ఒకటి. మానవ హక్కుల, ప్రజాస్వామ్య పరిపాలన, చట్టపాలన వంటి అంశాలు యూరోపియన్ యూనియన్తో సంబంధాల్లో కీలక పాత్రను పోషిస్తాయి. అందువల్ల ఇటువంటి నివేదికలు పాకిస్తాన్ అంతర్జాతీయ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద సవాళ్లు, రాజకీయ విభేదాలు, విదేశీ పెట్టుబడుల కొరత వంటి అనేక సమస్యలను ఒకేసారి ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సంస్థల నివేదికలు విదేశీ పెట్టుబడులు, దౌత్య సంబంధాలు, ఆర్థిక సహకారంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్పై వచ్చిన తాజా యూరోపియన్ నివేదిక మరోసారి ఆ దేశ పాలన, భద్రత, ప్రజాస్వామ్య వ్యవస్థలపై అంతర్జాతీయ దృష్టిని కేంద్రీకరించింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా ఈ నివేదిక షహబాజ్ షరీఫ్ లేదా ఆసిం మున్నీర్పై ప్రత్యక్ష ఆరోపణలు చేసిందని అధికారికంగా ధృవీకరించబడలేదు. రానున్న రోజుల్లో దీనిపై ఇస్లామాబాద్ ఎలా స్పందిస్తుందో చూడాలి.